నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నేత పిడమర్తి రవి గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు బీజేపీకి బీఆర్ఎస్కి ఇది ఒక రాజకీయ అస్త్రంగా మారింది. ఇదే నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు పిడమర్తి రవి, అలాగే గజ్జల కందం తదితర నేతలు. ఏం మాట్లాడారు, ఏం విషయాలు, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు, మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? అంటే మేము కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూనే 4 సీట్లలో ఒక సీటు 2 పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీలో నుంచి పోరాడినాం. గాంధీభవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కలిసినాం, ఏఐసీసీలో కలిసినాం, కానీ మాకు అవకాశం రాలేదు. దాని మీద మేము పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం, ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సమాజం అంతా కూడా మాదిగలకు 2 సీట్లు ఇవ్వాలని మాట్లాడింది. ఈ సందర్భంలో సీఎం గారు అంటే మా మీడియేటర్ ద్వారా సీఎం గారిని వెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఇవ్వలేని పరిస్థితులు కూడా మాకు వివరించడం జరిగింది. భవిష్యత్తులో మాదిగలకు అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడంతో మేము అంటే ప్రధానంగా మేము వెనుకకు తగ్గడానికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీకి బెనిఫిట్ కావద్దని, దానివల్లనే మేము వెనుకకు తగ్గినాం. కాంగ్రెస్ పార్టీకే ఉండాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని మేము నిశ్చయించుకున్నాం. ఎందుకంటే బీజేపీ పార్టీ వస్తే అసలు రిజర్వేషన్ల సమస్యనే మొదటికి వస్తుంది. రిజర్వేషన్లు రద్దయిద్ది, రాజ్యాంగం రద్దయిద్ది, మత కళలు వస్తాయి, దళితులపైన, క్రైస్తవులపైన, గిరిజనులపైన దాడులు ఉంటాయి, ముస్లింలపైన. ఇవన్నీ ఆగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఛాయిస్ ఇవ్వద్దని, బీజేపీకి లాభం జరగొద్దని మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని, కాంగ్రెస్ పార్టీతో ఉండాలని మేము డిసైడ్ అయ్యాం. మొన్నటికి మొన్న మోత్పల్లి నరసింహులు మాట్లాడారు. నిన్న సర్వే సత్యనారాయణ కూడా మాదిగలకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలోని, ప్రధానంగా సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు? అంటే మేమంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేము మా కులంలో కూడా ముందు పుట్టినాం కదా, ముందు కులం ఉంటుంది కదా, తర్వాత మేము పార్టీలో చేరినాం. కులంకి అన్యాయం జరిగినప్పుడు పార్టీలో మాట్లాడకపోతే ఎక్కడ మాట్లాడతాం? పార్టీలో మాట్లాడినాం. తప్పే ఉంది ఇందులో. కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ, మా వర్గాలకు న్యాయం చేసే పార్టీ, మాకు న్యాయం చేయమని అడిగినాం. మాదిగలకు అవకాశం ఏమైనా కోరినాం. అది పార్టీలో ఉన్న వాళ్ళైనా బయట వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు. అది పార్టీ న్యాయం చేయమని అడుగుతున్నాం. మాకు అన్యాయం జరిగింది. గతంలో ఆ 2 సీట్లు మావి ఉండే, ఇప్పుడు ఆ 2 సీట్లు మాకు ఇవ్వలేదు. అయినా మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని ఇచ్చినాం. ఎందుకంటే సపోర్ట్ చేయాలని నిశ్చయించుకున్నాం. అటు మోత్పల్లి నరసింహులు గారు కావచ్చు, సర్వసత్యనారాయణ కావచ్చు, ఆ కులానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, మరి ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసాడు, నేను రాష్ట్ర మంత్రిగా పనిచేసాడు. జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు కన్నా పార్టీకి వివరించినాం. మేమందరం కూడా పార్టీ మాకు న్యాయం చేస్తామని, భవిష్యత్తులో అవకాశం ఇస్తామని, భవిష్యత్తులో మాదిగలకు పెద్దపెట్టని చెప్పింది. దానివల్ల వెనక తగ్గి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చేర్చుకున్నాం. మందకృష్ణ మాదిగ గారు కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుంది అభ్యర్థుల విషయంలో, ఎస్సీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. 17వ తారీఖులోపు ఎస్సీ అభ్యర్థులను ప్రకటించకపోతే మాత్రం గో బ్యాక్ కాంగ్రెస్ యాత్ర చేపడతామని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే కృష్ణమాదిగ గారికి, మీరు బీజేపీకి గెలిపియండి, మిత్రుడైనటువంటి కిషన్ రెడ్డి కానీ నరేంద్ర మోడీని గెలిపియండి అని చెప్పకుండా ఉంటే బాగుండేది. అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తే బాగుంటుంది. మీరు ఆల్రెడీ బీజేపీ పార్టీని గెలిపియమని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందంటే అది బాగుండదు. రెండోది ఏంటంటే అసలు బీజేపీ పార్టీకి దళితులు ఎందుకు ఓటేయాలి? రాజ్యాంగం రద్దు చేయించుకోవటానికా? 2, నేను సూటి ప్రశ్నిస్తున్నా దళిత సమాజానికి. మోడీ రామాలయం కట్టిండు కదా, రామాలయం కట్టి ఓట్లు అడుగుతుండు. మరి మోడీ మాదిగల్ని ఓట్లు అడిగేటప్పుడు కృష్ణ మాదిగలందరూ కూడా బీజేపీకి ఉండాలని చెప్తున్నప్పుడు వర్గీకరణ చేయాల్సి ఉండే కదా. రెండోది, వర్గీకరణ అనేది మోడీతో అయ్యేది కాదు, ఇది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అయ్యేది. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వర్గీకరణ జరుగుతున్నప్పుడు మాదిగలు మోడీకి ఎందుకు ఓటేయాలి? మోడీ పార్లమెంట్ చట్టం చేస్తే సికింద్రాబాద్ మీటింగ్కి వచ్చిండు, నేను చట్టం చేస్తాను చెప్పాలి ఎక్కడైనా. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రేపు వర్గీకరణ చట్టబద్ధత జరిగితే అప్పుడు మాదిగలు మోడీకి ఎందుకు ఓటేయాలి? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అది అమలు జరిపే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మాదిగలని కృష్ణమాదిగా బీజేపీకి ఓటేయమని చెబితే రేపొద్దున కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే అప్పుడు ఏం కావాలి చెప్పండి? అందుకోసమనే ఎన్నికలకు వర్గీకరణకు ముడిపెట్టొద్దు, మాదిగల ఓట్లు బీజేపీకి ఏమని చెప్పొద్దు. ఎందుకంటే రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే అప్పుడు చట్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటే, ఇక్కడ కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ ఉంటే అప్పుడు బీజేపీకి ఓట్లు ఏమని చెప్పినటువంటి కృష్ణమాదిగా ఏమి ముఖం చూపిస్తాడు? కాబట్టి ఎన్నికలకు వర్గీకరణకు పొత్తు పెట్టొద్దు, ఓట్లకు వర్గీకరణకు పొత్తు పెట్టొద్దని నేను చెప్తా ఉన్నా. కంటోన్మెంట్ టికెట్ విషయంలో మీరు ఆశించారు, అలాగే భంగపడ్డారు. చాలాసార్లు మీ పేరు కూడా వార్తల్లో వినిపించింది. అసలు ఏం జరిగింది? పార్టీ ఏమైనా వివరణ ఇచ్చిందా? యాక్చువల్లీ నేను సత్తుపల్లి 2 సార్లు పోటీ చేసిన,
సత్పల్లో పోటీ చేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సత్పల్లొద్దు కంటోన్మెంట్లో పోటీ చేయమని అడిగారు. అక్కడ కంటోన్మెంట్ తిరుగుతున్న క్రమంలో అకస్మాత్తుగా గద్దర్ గారు చనిపోయిండు. సో పార్టీని నిశ్చయించి గద్దర్ బిడ్డకి ఇచ్చింది, అది జరిగింది. ఈసారి మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే చనిపోతే నాకు అవకాశం ఏమన్నా అని పార్టీ ఇంకో కొత్తకైనా తీసుకొచ్చింది. పార్టీ నిర్ణయం మేరకే పార్టీ ఎట్లా చెప్తే అట్లనే. సో చివరిగా ఏం చెప్తారు? ఎందుకంటే ఒకవైపు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ మాదిగలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, మేము సరైన అభ్యర్థులను పెట్టినా మా వైపు ఉండని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుండి ఎలాంటి మెసేజ్ మీరు మీ యొక్క సామాజిక వర్గానికి ఇస్తున్నారు? నేను ఏమంటున్నానంటే వర్గీకరణ జరగాలంటే మనం ఓట్లు ఎవరికి వేయద్దు, మన విచక్షణ మేరకే ఓట్లు వేయాలి. మళ్ళీ నేను చెప్తున్నా, రేపు కృష్ణమాదిగా బీజేపీకి ఓట్లు వేయమంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్లా? మూడోది, అసలు మోడీకి ఎందుకు ఓట్లు వేయాలి? సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వర్గీకరణ జరగబోతుంది. సుప్రీంకోర్టు తీర్పు వస్తే ఎన్నికలకి ఏం సంబంధం? మాదిగలంతా బీజేపీకి ఎందుకు ఓటేయాలి? అది కాకుండా నేనేమంటున్నంటే రేపు అసలు తెలంగాణలో కృష్ణమాదిగ పెట్టిన డిమాండే రాంగ్. 7% కాదు, మేము 12%, ఆయన చెప్తుంది 7%. జనాభా లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయమంటుంది. ఏ కులం ఎంత ఉందో లెక్క చెప్తానంటుంది. ఆ లెక్కల ప్రకారమే సంక్షేమ పథకాలు, ఆ లెక్కల ప్రకారమే పదవులు అంటుంది. రేపు కులగణన జరిగినాక వర్గీకరణ అడుగుదాం. అప్పటి వరకు కృష్ణమాదిగని నేను ఓట్ల గురించి మాట్లాడొద్దని చెప్తా ఉన్నా. రెండోది, నేనేం అడుగుతున్నా, నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే మన మోడీ రామాలయం కట్టిండు. రామాలయం కట్టిన మోడీ దేశంలో ఉన్నటువంటి చాలా క్రిటికల్ సమస్యలను మొత్తం కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. 370 ఆర్టికల్, జమ్మూ కాశ్మీర్ 2 రాష్ట్రం, సిఐఏ 44 ఆర్టికల్, ఇవన్నీ సవరించినాక చిన్న సబ్జెక్టు వర్గీకరణ అనేది 2 సార్లు మోడీ సికింద్రాబాద్లో మీటింగ్ పెట్టిన తర్వాత 2 పార్లమెంటు సమావేశాలు జరిగినాయి. అప్పుడు ఎందుకు చట్టం చేయలేదు? రామాలయం కట్టిన మోడీ వర్గీకరణ ఎందుకు చేయలేదు? మా ఓట్లు పుణ్యానికి బీజేపీకి ఎందుకు వేయాలి? రేపు రాజ్యాంగం రద్దు చేస్తారు వాళ్ళు, రేపు రిజర్వేషన్ రద్దు చేస్తారు వాళ్ళు. మొదటికే మోసం వస్తుంది. కాబట్టి మాదిగల ఎట్టి పరిస్థితులను బీజేపీ మాట వినొద్దు, బీజేపీకి ఓటేయద్దు. మనం నిన్ననేందో పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి చేసి మళ్ళీ నిన్ననే బీజేపీకి ఓట్లేయాలంటే బీజేపీకి అంబేద్కర్కు విరుద్ధము. మన అంబేద్కర్ వారసులం, మన సెక్యులర్గా ఉందాం. మీ విచక్షణ మేరకు మాత్రం నేను అడుగుతున్నా, కృష్ణమాదిగా బీజేపీకి ఓటేయమంటాను. నేను బీజేపీకి ఓటేయద్దంటున్నా, మనకు చాలా నష్టం జరుగుద్ది. నేను మళ్ళీ స్పష్టంగా చెప్పేది అంటే నిజంగానే మాదిగలకు అన్యాయం జరిగింది, కానీ దానికన్నా బీజేపీకి ఓట్లు వేయడం ప్రమాదం. మాకు నష్టం జరిగింది, మాదిగలకు ఇవ్వలేదు, మేము అడిగినాం, కొట్లాడినాం, ఢిల్లీకి పోయినాం, హైదరాబాద్ గాంధీభవన్కి వచ్చినాం, మాకు ఇయ్యలే. అయినా మాకు రాని 4 సీట్ల కన్నా బీజేపీకి వెళ్ళడమే ప్రమాదం. రేపు బీజేపీ వస్తే తెలంగాణలో ఇటువంటి పరిస్థితులు ఉండవు, ఇంత ప్రశాంతంగా మనం ఉండలేము. కాబట్టి మాదిగలు 4 సీట్లు రాలేదు, రేపు 40 అడుగుదాం మనం కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ వైపే ఉండని మాదిగలు విజ్ఞప్తి చేస్తాను. సో చివరిగా చెప్పండి, మరోవైపు నిన్న బీఆర్ఎస్ నేతలు చాలామంది ప్రెస్ మీట్లు పెట్టారు, బయట ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. హైదరాబాద్లో దేశంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని సరిగా పట్టించుకోలేదు, ఏర్పాటు చేయలేదు, సీఎం వచ్చి కూడా నివాళి అర్పించలేదు అని విమర్శించారు. ఏం చెప్తారు? కేసీఆర్కి అసలు మేనర్స్ లేదు. మొత్తం 10 ఏళ్ల కాలంలో ఒకటేసారి వచ్చింది అంబేద్కర్ స్టాచ్యూ కాడికి. ఆయన అంబేద్కర్ స్టాచ్యూని ఇప్పుడు అంబేద్కర్ బొమ్మకు పెద్దదానికి చిన్నదానికి తేడా ఉందా? పెద్ద స్టాచ్యూ కాడ అసలు ఎట్లా దండేయడానికి అవకాశం ఉంటుందా? దండేయడానికి సీఎం అంబేద్కర్ స్టాచ్యూ కాడికి వచ్చిండు. నువ్వు ఎప్పుడైనా వచ్చినావా? అసలు భద్రాచలం రాములకి వారికి తలమరాలు పట్టుకుపోయారా వీళ్ళు? 500 ఏళ్ళ సాంప్రదాయాన్ని నువ్వు నేలకేసి కొట్టినావు నువ్వు కదా. మరి ఎప్పుడు భక్త రామదాస్ ఉన్న కానుంచి నిజాం సర్కార్ కన్నా ముందు నుంచి మనం తెలంగాణ రాష్ట్రంలో రాముల వారికి హైదరాబాద్కి వెళ్ళి పట్టు వస్త్రాలు, తలమరాలు తీసుకుపోయే ఆచారం హైదరాబాద్ గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ వరకు, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వరకు ఇప్పటివరకు అదే ఆచారం ఉంది. మరి 5 ఏళ్ళ ఆచారాన్ని తుంగలో దొక్కింది నువ్వు. తర్వాత అంబేద్కర్ స్టాచ్యూకి ఏ ముఖ్యమంత్రి అయినా దండేస్తాడు. నిన్న రేవంత్ రెడ్డి గారు పోలే, కళ్ళు కాగుడు పొడిచినా ఏమన్నా? నిన్న వచ్చింది సీఎం, నీమున్నా అందరు ఉన్నారు కదా, టీవీలో పేపర్లు వచ్చింది కదా, సాక్షాత్తు ట్యాంక్ బండ్ కాడ ఏ సీఎం అక్కడే వేస్తాడు, నువ్వు రాలే, నీకు తెలియదు. నిన్న సీఎం పోయి ఆడేసిండు. రెండోది ఏంటంటే ఇంతవరకు పెద్ద స్టాచ్యూ కాడ అసలు ఎటువంటి సౌకర్యాలు ఇంకా మొత్తం క్లియర్ చేయలే. వాళ్ళు కట్టినరు, దాంట్లో మొత్తం డబ్బులంతా మింగినరు. నేను అడుగుతున్నా, పెద్ద అంబేద్కర్కు చిన్న అంబేద్కర్కి తేడా ఉంది, స్టాచ్యూకి తేడా ఉంది, హైటు కొద్దిగా తక్కువలే కదా. కాబట్టి ఇటువంటి పుల్లలు పెట్టేది రకం కాదు. కేసీఆర్ 1.5 లక్షలు కాబట్టి నువ్వు 15 లక్షలతో ధర్నా చేసుకో. నువ్వు దళిత బంధు ఎవరికి ఇచ్చినావు? నీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చినావు. ఇప్పుడు పథకం ఎట్లుండాలంటే, ఇప్పుడు మహిళలకు ఆర్టీసీలో ప్రయాణం ఉచితం, మహిళలందరూ అలా పోతుండ్రు. దళిత బంధు అంటే అందరికీ ఇవ్వాలి కదా, ఎవరికి ఇచ్చినావు? టీఆర్ఎస్లో పనిచేసినోనికి ఇచ్చినావు. అందుకోసం జనాలు నిన్ను బాయిలేసి తొక్కిరు. నేను ఇంకా నీకు బుద్ధి రాకుండా ధర్నా చేస్తున్నాను. నీ పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందా?
కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అంబేద్కర్ అభయస్థానం పెట్టి 12 లక్షలు ఇస్తుంది. 12 లక్షలు కావాలన్నా దళితులకు 10 లక్షలు కావాలన్నా 12 లక్షలు వదిలిపెట్టి నీ 10 లక్షలు దాని దండకు రావాలా మేమంతా? మాకేం పని లేదా? నీ ఏమంటే జీవితాంతకాలం ఉండాలని నువ్వు అంబేద్కర్ స్టాచ్యూ పెడితే అంబేద్కర్ స్టాచ్యూ ఊరూరా లేదా? నువ్వు పెద్దగా పెట్టమని ఎవరు అడిగిరు? ఆ డబ్బులు 700 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు జనాలకు ఖర్చు పెట్టాల్సి ఉండే, దళితులకు డబుల్ బెడ్రూమ్ కట్టియాల్సి ఉండే, కట్టించినవా? దళిత బంధుకి ఆ డబ్బులు యాడ్ చేయాల్సి ఉండే. సెక్రటరీ గుర్తు పేర్లు పెడితే మా జీవితాలు మారుతాయా? ఈ మాటలు ఎవరికో చెప్పాలి. వినరు నిన్ను, నీ మాటలు ఎవరు? తెలంగాణ సమాజం క్లియర్గా కేసీఆర్ ఇటువంటి మానుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. రైట్. మొత్తంగా టికెట్ల విషయంలో మాదికల మాత్రం అన్యాయం జరిగినప్పటికీ కూడా బీజేపీకి ఓటేయడం మాత్రం చాలా ప్రమాదకరం. సో ఎట్టి పరిస్థితుల్లో మాదిక జాతి మాత్రం బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటేయదు. అలాగే భవిష్యత్తులో చాలా అవకాశాలు వస్తాయి తప్పకుండా. ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి కూడా చాలా మద్దతుగా ఉన్నారు. నీకు మేనున్నానని కూడా మద్దతు ఇచ్చిన సందర్భం మాత్రం కనిపించిందంటూ కూడా ఇటు పిడమర్తి రావు గారు చెప్తున్న సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ మసవంతో సతీష్, దిశా టీవీ, గాంధీ భవన్.